90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. జీవితంలో ప్లెంటీ అనే మన మైండ్ సెట్ ఎప్పుడైతే ఫీల్ అవుదో ఆటోమేటిక్గా జీవితం ఎప్పుడు ఎంటీగానే కనిపిస్తుంది. అవునండి, అబ్సల్యూట్లీ. సో ప్రీవియస్ వీడియోలో ఆ కోట్ మీరు చెప్పడం జరిగింది. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ లవ్డ్ ఇట్. అండ్ దానికి తగ్గట్టే మనకి అలా ఎప్పుడైతే ఫీల్ అవుతామో విక్టరీస్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి మనకి. అవును, దానికి తగ్గట్టే మీరు విక్టరీ వెంకటేష్ గారు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీలో ఎప్పుడైతే స్పిరిచువల్ ఎనర్జీ నిండుతుందో, ఎందుకంటే ఎప్పుడైతే స్పిరిచువల్ ఎనర్జీ ఆటోమేటిక్ గాడ్ సపోర్ట్ దొరుకుతుంది. ఇంకా భగవంతుడి సపోర్ట్ దొరికితే ఇంకేముంటుందండి, ఎన్ని కష్టాలైనా కూడా చాలా ఈజీగా ఎగిరిపోతాయి దూదుల్లాగా. జీవితంలో పైకి రావాలి అని అంటే కొన్ని విషయాలు మాత్రం త్యజించాలి అనేటువంటి కొన్ని సాక్రిఫైస్ చేయాలి అనేటువంటి ఉంటాయి సార్. ఈర్ష్య, ద్వేషము, అసూయ. ఈ మూడు ఒక మనిషి బాడీలో నుంచి, అంటే ఇవి డిజార్డర్స్ అనమాట. ఇవి ఎప్పుడైతే పోతాయో ఆ స్పిరిచువల్ లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఆ డివినిటీ అనుకోండి, ఆ నొబిలిటీ అనుకోండి, వాట్ ఎవర్. సో దానికి పర్ఫెక్ట్గా మనం రీచ్ అవుతాం. అలా రీచ్ అవ్వాలి అని అంటే మన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టులకు రావాల్సిందే, నో డౌట్. అది కూడా డెఫినెట్గా అన్వర్ గారి క్లాస్కి రావాల్సిందే. ఆయన స్కూల్లో జాయిన్ అవ్వండి, మీకు ఏది అట్రాక్ట్ చేయగలుగుతారో అది వస్తుంది. ఏది కావాలని నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ షో యూ హౌ టు గెట్ ఇట్. రీసెంట్గా ఒక అతను లాటరీ అన్నారు, లాటరీ కూడా కొట్టించాను, అది కూడా మీకు రిజల్ట్ కూడా చూపించానండి. సో రిజల్ట్ మీద మీరు మాత్రం 100% వర్క్ చేస్తారు, నాకు చాలా బాగా నచ్చుతుంది. బాగా అండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించానండి కృష్ణ గారిది 14 లక్షలు, క్లియర్గా ఫోటోతో సహా చూపించాను. 14 లక్షల నుంచి 44 లక్షలు. ఇప్పుడు రెసిషన్ టైంలో కూడా 14 లక్షల నుంచి 44 లక్షలు తీసుకెళ్ళానండి అతను. అసలు ప్రూఫ్ చూపించాను ప్రీవియస్ ఉషా గారితో చేసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఉమెన్ సిరీస్ కూడా చాలా బాగా వెళ్తుంది. మీరు ఉషా గారు చేసి బాగా గ్రేట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే, మీ అందరూ జాగ్రత్తగా ఇంతకుముందు స్పిరిచువల్ ఎనర్జీ గురించి మనం మాట్లాడడం. అప్పుడప్పుడు లైఫ్లో డిసప్పాయింట్ అయిపోతుంటుంటాం. అలాగా తల పట్టుకుని కూర్చొని సడన్గా లాసెస్ వస్తాయి. మీరు బిజినెస్లో కానీ మీకు లాసెస్ వస్తుందా, సరిగ్గా ప్రాఫిట్స్ రావడం లేదా, జనరల్గా మనం ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. సైకాలజీ ఏం చెప్తుందంటే, దెర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ. సో నేను నా క్లాసెస్లో వాళ్ళకి నేర్పేది ఏంటంటే, ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నా కూడా మనం డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు అని నేను చెప్తానండి. సో అంటే చాలామందికి ఆ విషయం తెలియదు. బాడీ లాంగ్వేజ్ వల్ల కూడా డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చా? మీరు అంటే ఎలాగా ఆలోచించినా, ఎలా కూర్చున్నా కూడా మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఎలన్ పీజ్ అని అతను దీని మీద చాలా పుస్తకం రాశారు బాడీ లాంగ్వేజ్ మీద. సో ఎలన్ పీజ్ అండ్ బార్బర్ పీజ్ అని వాళ్ళు చాలా పెద్ద పుస్తకం రాశారు. బాడీ లాంగ్వేజ్ వల్ల కూడా మనం అవతల వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. కాన్ఫిడెన్స్ కూర్చున్న విధానం బట్టి కూడా చెప్పవచ్చట, వీళ్ళు సో కాన్ఫిడెంట్ పీపుల్ అని చెప్పేసి. సో ఇలాగా ఎప్పుడైనా మీ లైఫ్లో లాస్ వస్తే చేయాల్సిన పని ఏంటంటే, మనం నేచురల్లోకి వెళ్ళిపోయి మెడిటేషన్ చేసినా, స్పెండ్ చేసినా వాళ్ళు ఏమవుతారంటే రిఫ్రెష్ అవుతారండి. సో ఎవరైతే రిఫ్రెష్ అవుతారో వాళ్ళకి కొత్త కొత్త థాట్స్ వస్తాయి. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా కూడా మీ లైఫ్లో ఇలా లాసెస్ వస్తున్నాయి, ఇంకా ఎనర్జీ సరిపోవడం లేదు, అసలు ప్రశాంతత లేదు, నిద్ర పట్టడం లేదు అనుకుంటే కొన్ని రోజులండి ఇలా వెళ్ళిపోతే ఆ టైంలో అంటే నేచర్లోకి వెళ్ళి థింకింగ్ చేస్తే, అందుకని థింకింగ్లోనే కింగ్ ఉందండి. కింగ్. సో అంటే అలా నేచర్లో థింకింగ్ చేస్తే కింగ్ అవుతారటండి. సో అక్కడికి వెళ్ళి అలాంటి ఎందుకంటే అలాంటివి చూడగానే ఎలా ఉంటుందండి, అప్పుడప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ అందరూ జాగ్రత్త చూడండి. ఈ పిక్చర్లో మీరు అక్కడ ఒకసారి ఇక్కడ నడుస్తున్నట్టు ఊహించుకోండి సరదాగా ఒక 2 minutes. నాకైతే ఈ పిక్చర్ చూస్తుంటే మా ఊరు, నేను పెరిగిన వాతావరణం అన్ని గుర్తొస్తున్నాయి సార్. అవునండి. మా ఇంటి ముందు, మా ఇంటి వెనక మామిడి తోటలే ఉంటాయి అనమాట. అంటే మా ఊరు మా విలేజ్ అంతా ఎలా ఉంటుందంటే ఒక అడవిలో ఉన్నట్టు ఉంటుంది. మా ఊర్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఒక 1.5 kilometers అంటే లోపల ఉంటుంది. చుట్టూ అడవి లాంటి దాన్ని దాటుకుని లోపలికి వెళ్ళాలి. అంత బాగుంటుంది. సూపర్. చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. అంటే చాలా ప్రశాంతంగా ఉండేది. అవునండి. ఏసీలో ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే, ఏసీలో పడుకునే దానికన్నా ఇల్లు చెట్టు కిందకి వెళ్ళి పడుకుంటే చెట్టు కిందకి వెళ్ళి మడత మంచం వేసుకుని పడుకుంటే, పట్టి మంచం వేసుకుని పడుకున్నంత ఆనందం ఇంకోటి ఉండదండి. అసలు అలా ఆకాశంలోకి చూస్తే మన ఊరు వచ్చాం అని ఊగుతుంటుంటే, మీ అందరికీ తెలుసు చిన్నప్పుడు మనం జనరల్గా సెలవులు వస్తే పల్లెటూరులు వెళ్ళిపోయి జనరల్గా అక్కడ దొరికే ఒక స్వచ్ఛమైన మనుషులు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటారు అండ్ గాలి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అక్కడ నుంచి అంటే ఆ నేచర్ నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనల ప్రతిరూపమే ఇవాళ మీరు నేను కూర్చుని. అవునండి, బాగా 100%. ఎందుకంటే మన జర్నీ తెలిసిన వాళ్ళు మీరు మా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత అంటే న్యాచురల్గా మేము కనెక్ట్ అయ్యి మాట్లాడతాము అక్కడ.
సో రెండు ఉంటాయండి, ఒకటి న్యాచురల్, రెండు ఆర్టిఫిషియల్. Ah. సో అంటే నేచురల్ ఎవరు మాట్లాడతారంటే హార్ట్ఫుల్గా ఫీల్ అయిన వాళ్ళు నేచురల్గా మాట్లాడతారు, ఆర్టిఫిషియల్. సో నాకు చెప్పేది ఏంటంటే మీరు నేచర్లోకి వెళ్ళి ఒకసారి విజువలైజేషన్ చేయండి. ఇక్కడ ఇలా జస్ట్ ఇక్కడ నడుస్తుంటే, ఇందాక మీరు అన్నారు అక్కడ నడుస్తుంది, వెంటనే ఏమవుతుందంటే మనలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. అందుకే ఒకనొక టైంలో మనం ఏంటంటే ఈ చిన్నప్పుడు బస్సుల మీద వెళ్ళినప్పుడు కానీ బండి మీద వెళ్తున్నప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు సడన్గా గ్రీనరీ కనిపించి కానీ అక్కడ ఆగిపోయి పొలాలకు అసలు చూస్తుంటుంటామండి. సో అంటే ఆ ఎనర్జీయే వేరు. ఒక లాస్ట్ టైం ఒక సినిమాలో, మార్సి సినిమాలో మహేష్ బాబు గారు అక్కడ అంటే ఆ మట్టిలో దిగినప్పుడు ఆ దిగ్గానే ఆ స్మెల్, కొంతమందికి మట్టి వాసన అంటే గొప్ప ఇష్టం. ఈ వాసనలు ఇలాంటి ఎనర్జీస్ ఏం చేస్తాయంటే మనలో పాజిటివ్నెస్ పెంచుతుంది. ఎప్పుడైతే పాజిటివ్నెస్ ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. సో దాని తర్వాత ఇక్కడ నేను పాము ఎందుకు పెట్టినా జాగ్రత్తగా ఉండండి. రీసెంట్గా మనకి అనంతపూర్ నుంచి ఒక మేడం, సరస్వతి మేడం అని చెప్పేసి, అంటే ఆవిడ దోర్నకల్లో ఉంటారు, దోర్నకల్లో. సో ఏంటంటే ఆవిడకి మొన్న పాము కనిపించింది. నాకు ఫోన్ చేసి, సార్ నాకు పాము కనిపించింది సార్, నాకు యాక్చువల్లీ పాము అంటే ఇష్టం లేదు, నాకు పాము కనిపించకూడదు అని అన్నారు ఆవిడ. మేడం నేను మీకు ఏం చెప్పాను, ఏది వద్దో దాని గురించి మాట్లాడదని చెప్పాను కదా అంటే, అవును సార్ మర్చిపోయాను సార్. అంటే ఒక్కోసారి మనకి ఎలా ఉంటుందంటే తెలిసినా కూడా ఎక్కడో తప్పు చేస్తుంటాం. సో అంటే ఆవిడకి పాము కనిపించకూడదు, నాకు పాము అంటే భయం అనగానే, సో ఆవిడకి నెక్స్ట్ రోజు హాస్పిటల్ పాము కనిపించిందండి. అంటే మీ అందరికీ చెప్తున్నానండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైతే భయం అనిపిస్తుందో దాన్ని ఎక్కువసార్లు తలుచుకోకూడదు. ఏదైతే తలుచుకుంటామో ఆ ఎనర్జీ యూనివర్స్లోకి వెళ్ళి మల్టిపుల్ అయ్యి మళ్ళీ తిరిగి మన దగ్గరికి ఫాస్ట్గా వచ్చేస్తుందండి. సో అందువల్ల ఏంటంటే ఒకసారి మీ భయాలు ఏమన్నా ఒక పేపర్ మీద రాయండి, దాన్ని కొట్టేసి కంప్లీట్గా. సో ఇంకా దాని గురించి ఎప్పటికీ జీవితంలో ఆలోచించొద్దండి ఇది. అండ్ ఇంకోటి అంటే డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే, నేను చాలామంది డబ్బుని అట్రాక్ట్ చేయడం మెయిన్ కారణం ఎక్కువ డబ్బుని వాళ్ళు ఇష్టపడరండి. కోట్లు అని అనగానే అంత వద్దులే అని అంటారండి. ఇలా ఎవరైతే ఐ హేట్ మోర్ మనీ అని అంటారో వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు. సో నేను లాస్ట్ మా ఫ్రెండ్ చెప్పాను, ఒరే ఒక ₹1,00,00,000 సంపాదిద్దామనంటే, ఎందుకులా నాకు ₹1,00,00,000, ముందు ₹1,00,000 రాణి చూద్దాం అని. అంటే దాని గురించి నేను ఒక పాట చెప్పాను, డేర్ టు డ్రీమ్. కలగండానికి కూడా చాలా ధైర్యం చేస్తేనే డబ్బు వస్తుంది. అంటే మరి ఏం చేయాలి డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే, వెరీ సింపుల్. అందరూ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీ అందరూ చెప్పాల్సిందంటే ఐ లవ్ మనీ. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ లవ్ మనీ అని. ఎప్పుడైతే చెప్తారంటే చూడండి, మీరు ఇప్పుడు అందరూ చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ లవ్ దుబాయ్, ఐ లవ్ గోవా, ఎక్కడికైనా ఐ లవ్ రాజమండ్రి, ఐ లవ్ వైజాగ్. అక్కడికి వెళ్ళి పీపుల్ అందరూ ఫోటో తీసుకుంటారు. ఐ లవ్ రాజమహేంద్రవరం, ఐ లవ్ హైదరాబాద్, ఇలాగ అక్కడికి వెళ్ళగానే. సో మీరు కూడా మీ ఇంట్లో ఫోటో పెట్టుకోండి, ఐ లవ్ మనీ అని పెట్టుకోండి. సో అది ఫోటో పెట్టుకోవాలని ఆ ఫోటో అంటే మనం ఐ లవ్ హైదరాబాద్ అని అక్కడికి ఫోటో తీసేసుకుంటాం కదా అనేసి, మీరు కూడా ఏం చేయాలంటే ఐ లవ్ మనీ అని ఇంట్లో ఫోటో పెట్టుకుని మీరు అక్కడ ఫోటో తీసుకోండి. అది మీ వాల్ పేపర్ కింద పెట్టుకోండి. డెఫినెట్గా డబ్బుని ఇలా అట్రాక్ట్ చేయాలంటే అందరూ కామెంట్ బాక్స్లో మస్ట్గా టైప్ చేయండి ఐ లవ్ మనీ అని టైప్ చేయండి. ఖచ్చితంగా మనీ మిమ్మల్ని లవ్ చేస్తుంది. 10th బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం అది ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. ఇలాంటి టిప్స్ చాలా అండి. ఎందుకంటే డబ్బు మిమ్మల్ని మనం డబ్బులు లవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో డబ్బు కూడా మనం లవ్ చేయడం అంత ఇంపార్టెంట్. నేనేం చేస్తానంటే ఈ 10th బ్యాచ్లో 10 డేస్లో డబ్బు మిమ్మల్ని లవ్ చేయాలంటే మీరు ఎలా ఉండాలి అనేది నేను టెక్నిక్స్ నేర్పిస్తాను. అలా టెక్నిక్స్ నేర్పించడం వల్ల చాలామందికి ఈరోజు హయ్యెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయండి. సో దాని తర్వాత మనీ బిలీఫ్స్ బట్టి కూడా డబ్బు వస్తుందండి. ఎటువంటి మనీ బిలీఫ్స్ ఉన్నా కూడా డబ్బు వస్తాయన్న విషయం తెలియదు చాలామందికి. ఏంటంటే ఇందులో 2 బిలీఫ్స్ ఉంటాయి. మనీ బిలీఫ్స్ ఉన్నాయి, ఎంపవరింగ్ బిలీఫ్స్, డిస్పవరింగ్ బిలీఫ్స్. అంటే డబ్బుని అట్రాక్ట్ చేసే బిలీఫ్స్నే ఎంపవరింగ్ బిలీఫ్స్ అంటాము. మీ దగ్గర డబ్బుని తగ్గించే బిలీఫ్స్ని డిస్పవరింగ్ బిలీఫ్స్ అంటామండి. సో బిలియనర్స్కి ఎలా ఉంటాయంటే మనీ బిలీఫ్స్ అంటే డబ్బు నా దగ్గరికి చాలా ఈజీగా వస్తుంది, డబ్బు నా దగ్గర ఎప్పుడు వచ్చినా కూడా నిలబడుతుంది అని అనుకోవాలండి. కొంతమంది ఎలా ఉంటారంటే చూడండి, మీరు చాలాసార్లు మనం చూసుంటాం, నాకు ఎంత డబ్బు వచ్చినా నిలబడట్లేదండి ఆ మనీ బిలీఫ్. దానివల్ల వాళ్ళకి 1,00,000 వచ్చినా ఉండదు, లక్షలు వచ్చినా ఉండదు, కోటి వచ్చినా ఉండదు. సో అలా ఇలాంటి బిలీఫ్స్ మీకు ఉంటే, సార్ నాకు డబ్బు నిలబడట్లేదు, ఉండట్లేదు, అసలు ఖర్చు అయిపోతున్నాను, అలాంటి మనీ బిలీఫ్స్ ఉంటే అది డిస్పవరింగ్ బిలీఫ్స్. మీరు నా క్లాసెస్కి వస్తే ఈ బిలీఫ్స్ తీసేసి ఎంపవరింగ్ బిలీఫ్స్ నేను వాళ్ళ నింపుతానండి. అదే. సో నేను చెప్పాలంటే మనీ వర్క్షాప్ అండి. సింపుల్గా 10 days క్లాసెస్ మనీ వర్క్షాప్. బైక్ రిపేర్ అయినా, కార్ రిపేర్ అయ్యాలంటే వర్క్షాప్ తీసుకెళ్తాము. నిజంగా చెప్తున్నానండి, మీ దగ్గర మనీ ప్రాబ్లమ్స్ ఉంటే నా వర్క్షాప్ రండి. దిస్ ఇస్ కాల్డ్ మనీ వర్క్షాప్. మామూలుగా కాదు, మొత్తం రిపేర్స్ కొత్త కార్లకు ఇచ్చేస్తాను అది. సో మనీ బిలీఫ్స్ అండి, అంటే పాత కారు షెడ్కి తీసుకెళ్తే ఎలాగైతే కొత్త కారు ఇస్తారో అలాగే మీరు మిడిల్ క్లాస్గా వస్తే నేను మిలియనర్గా చేసి పంపిస్తాను నా వర్క్షాప్లో. అండ్ దాని తర్వాత అండి, మీరు మళ్ళీ చెప్తాను, మీరు ఏదైనా బిజినెస్లో ఉంటే డబ్బు సంపాదించాలంటే బిజినెస్ పీపుల్కి ఉండాల్సిన స్కిల్స్
మార్కెటింగ్ స్కిల్స్ అండి. అంటే మార్కెటింగ్ స్కిల్స్ అంటే డబ్బుని మీరు ప్రొడక్ట్ని మీరు మార్కెటింగ్ చేయాలంటే మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడరు. వదిలే సెల్ఫ్ డబ్బా అని అనుకుంటారండి. ఇలా రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో హార్వేకర్ అతను చెప్తారు, మిలియనర్ మైండ్ కొన్ని ప్రోగ్రామ్స్ నేను చేసినప్పుడు అర్థమైందండి. వాళ్ళ గురించి మీ గురించి మీరు గొప్పగా చెప్పుకోనంత కాలం మీరు ఎప్పుడు డబ్బుని అట్రాక్ట్ చేయలేరు. సో అందుకే మహేష్ బాబు సినిమా అంటాడు, ఈ ప్రపంచంలో నీకన్నా తోపు ఎవరు లేరు అని ఫీల్ అయితే, అంటే నువ్వు తోపు అని ఫీల్ అయితేనే మనం సక్సెస్ అవుతామండి. నేనెంత, నా లైఫ్ ఎంత అన్న నువ్వే గొప్ప నువ్వే గొప్ప నువ్వే గొప్ప అంటే మీ ఎనర్జీ అంతా ఆలికెత్తున్నారు. సో అందువల్ల ఏంటంటే గుర్తుపెట్టుకుని మార్కెటింగ్ స్కిల్స్ కూడా నేను నేర్పిస్తాను. ట్రూ అండి. మార్కెటింగ్ స్కిల్స్ లో కూడా సేల్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి, అవును, ఎందుకు అని అంటే మన దగ్గర ఉన్న ఏ స్కిల్ మన దగ్గర బలంగా ఉంటుందో అది ప్యాషన్ కింద కన్వర్ట్ అయ్యి బిజినెస్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే అదే ప్రొఫెషన్ కింద మారే అవకాశం ఉంటుంది. బట్ ఆ స్కిల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. అది అవసరం కూడాను. ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదో రూపేణైనా సరే మన దగ్గర స్కిల్ ఉందనేటువంటి విషయం తెలియాలి. తెలిస్తేనే మనకి ఏదన్నా ఎదురొచ్చే అవకాశం ఉంటుంది. అవునండి. ఇక్కడ చాలా మంది డబ్బు సంపాదించాలని విల్ ఉంటుంది. విల్ ఉంటే సరిపోతే స్కిల్ కూడా కావాలి. విల్ ప్లస్ స్కిల్ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్ చెప్పొచ్చండి. అందుకే చెప్తున్నాను, మీకు విల్ ఉంటే సరిపోదు, స్కిల్ కూడా కావాలి. ఆ స్కిల్లే నేను డబ్బుని ఎలా డబ్బుని ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, డబ్బుని ఎర్న్ చేయొద్దు, డబ్బుని అట్రాక్ట్ చేయండి. దట్ ఈస్ ఎ స్కిల్. డబ్బుని అట్రాక్ట్ చేయడం కూడా స్కిల్లేనండి. ఆ స్కిల్లే నేను 10 days క్లాసెస్ లో నేను నేర్పిస్తాను అనమాట. రియల్లీ ఫ్యాంటాస్టిక్. సో వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేది. అండ్ ఫైనల్లీ మేము చెప్తున్నానండి, ద ఫైనల్ పాయింట్ ఈస్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అనేవి అంటే ఎక్స్పెన్సెస్ని ఎవరైతే కంట్రోల్ చేయలేరో బ్రేక్ లేని బండి లాంటిది అనమాట. ఎంత కాస్ట్లీ కారుకైనా బ్రేకులు లేకపోతే ఎలా అయితే యాక్సిడెంట్ అవుతుందో, మీకు ఇన్కమ్ వస్తున్నా కూడా మీరు ఎక్స్పెన్సెస్ కానీ మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే, అన్నిటికన్నా జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీ ఎక్స్పెన్సెస్ మీద మీకు కంట్రోల్ ఉండాలి, అప్పుడే మీరు ధనవంతులు అవుతారు. ఎందుకంటే చాలా మందికి అండి లక్షలు ఇచ్చినా ఖర్చు పెడుతుంటారు, వాళ్ళ దగ్గర ఉండవు. బికాస్ వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు ఎక్స్పెన్సెస్ మీద. సో మీకు నిజంగా సార్ నాకు ఎక్స్పెన్సెస్ మీద నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉండడం లేదు అని మీకు అనిపిస్తే ఈ క్లాసెస్కి రండి. ఎక్స్పెన్సెస్ని కూడా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ద్వారా, జస్ట్ ఒక ఎఫర్మేషన్ వల్ల మన ఎక్స్పెన్సెస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఆ సీక్రెట్ చాలా మందికి తెలియదు. దీనికి ఒక part 2 చేద్దాం అనిపిస్తుంది సార్ నాకు, టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ అనే దానికి. అవునండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండేటువంటి అతిపెద్ద డిజార్డర్ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటి. కొంతమంది షాపులకి 5,000 కొందామని వెళ్తారు, అది 20,000 30,000 కొనుక్కొని వస్తుంటారు. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసి వాళ్ళకి చెప్పాలి, భలే ఉంటుంది సార్ అది. సో ఇప్పుడు అంతా కూడా ఈ అమెజాన్ ఇలాంటి వాటి యాప్స్ వల్ల ఏంటంటే అందరు కార్ట్లు రెడీగా పెట్టేసుకుంటారు, డబ్బులు రాగానే తప్పని వేస్తారండి. సో అది రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.